వాస్తవంగా చూస్తే ఆ యొక్క ద్వారం గుండా వెళ్తున్నవాడు యెరూషలేమును విడిచిపెట్టి యెరికో వైపు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు. ఎవరి చేతిలో పడ్డాడు? దొంగల చేతిలో పడ్డాడు. ఎందుకు దొంగల చేతిలో పడ్డాడు? యెరూషలేము ఉంటే నీకు భద్రత ఉండేది. యెరూషలేము కోట గుమ్మములు గల పట్టణం, యెరూషలేము ప్రాకారము గల పట్టణం. యెరూషలేము విడిచిపెట్టి నువ్వు కిందకి వెళ్తావా? దిగి వెలుచున్నాడు యెరికో వైపు. బైబిల్ సెలవిస్తుంది, అంతటా దారిలో దొంగల చేత కొట్టబడ్డాడు. బైబిల్లో ఇంకెంతమంది చూడాలి? వాస్తవంగా చూస్తే ఆ యొక్క ద్వారం గుండా వెళ్తున్నవాడు యెరూషలేమును విడిచిపెట్టి యెరికో వైపు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు. ఎవరి చేతిలో పడ్డాడు? దొంగల చేతిలో పడ్డాడు. ఎందుకు దొంగల చేతిలో పడ్డాడు? యెరూషలేము ఉంటే నీకు భద్రత ఉండేది. యెరూషలేము కోట గుమ్మములు గల పట్టణం, యెరూషలేము ప్రాకారము గల పట్టణం. యెరూషలేము విడిచిపెట్టి నువ్వు కిందకి వెళ్తావా? దిగి వెలుచున్నాడు యెరికో వైపు. బైబిల్ సెలవిస్తుంది, అంతటా దారిలో దొంగల చేత కొట్టబడ్డాడు. ఈరోజు గాయం ఎందుకు అవుతుంది? ఎందుకు వేదనకు మిగిలిపోయింది? ఎందుకు ఈరోజు నా జీవితంలో నిజమైన సమృద్ధి లేదని ఎందుకు బాధపడుతున్నావు? రెండో కారణం అడిగామనుకోండి, ఎందుకే పావురమా ఎగిరిల్లిపోయావంటే, చాలా కాలం లోపల చాలా ఇరికిచ్చి పెట్టేశారు, నాకు అసలు వాస్తవంగా సమృద్ధి అనే జీవం బయట ఉంది అనుకొని బయలుదేరాను అంటది. రీజన్ కరెక్టే కదా? తప్ప? లోపల చాలా కాలం ఏం చేశారండి? ఇరికించి పెట్టారు కదా. మూడో కారణం ఏంటంటే, ఒకప్పుడు ఈ యొక్క పావురాన్ని కూడా పావురం యొక్క కోటలు కట్టుకొని ఉంటాయి. ఆ కట్టుకున్నప్పుడు పావురం కూడా అలవాటు ఏంటంటే, ఒకప్పుడు కట్టుకున్న ప్లేస్ని అది ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోదంట. మళ్ళీ ఏం చేస్తండి? అదే ప్లేస్కి వెళ్ళి చూస్తే చివరికి అదంతా దేంతో మునిగిపోయింది? నీళ్ళతో మునిగిపోయింది. అయ్యో ఇది లేదే అని అప్పుడు గుర్తించి, అయ్యో ఇక్కడ ఉండుంటే నేనేమయ్యేది? చచ్చిపోయేదని ఇప్పుడు ప్రాణం చేస్తుందంట. ఏమని ప్రాణం చేస్తుంది? 116వ కీర్తన 7-8 వచనాలు. అద్భుతమైన మాట చూడండి. ఇంత అద్భుతంగా కీర్తనకారుడు ఆ గువ్వను ఆలోచించుకొనొచ్చు మన జీవితాలు జ్ఞాపకం చేస్తుంటాడు. ఈ పావురము రక్షణ ఓడని విడిచిపెట్టి దేవుని సన్నిధి కాదని, దేవుడు పిలుచుకున్న పిలుపును కాదని, దేవుని రక్షణ అనుభవం కాదని ఒక్కసారి ఆ ఓడను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తన ప్రాణంతో తను చెప్తా ఉన్నాడు, నా ప్రాణమా కలిసి చదువుదాం. 116వ కీర్తన 7-8-9 వచనాలు కలిసి చదువుదాం. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించినావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. సరే, ఇప్పుడు బయటకు రా అని చెప్పుకోవడానికి ప్రయాసపడతా ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఎప్పుడైతే ఆ బయలుదేరి బయటకు వెళ్ళిందో, ఇప్పుడు పావురాన్ని మూడో ప్రశ్న అడుగుదాం. ఏంటి తెలుసా మూడో ప్రశ్న? సరే పావురమ్మా, నువ్వు బయటికి వెళ్ళావు, ఎగిరే ప్రయత్నం చేసావు, ఇప్పుడు ఓడను కాదనుకొని ఆ పక్షులు రెక్కలుగా ఉన్నాయి కదా, గోవాలు ఎగిరిపోతానని చెప్పి నిజంగానే ఎగిరిపోయావు. నీకు ఏమి దొరికింది? ఒకసారి చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయం ఏం దొరికిందట? ఆదికాండం 8వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. వాస్తవంగా ఏం దొరికింది ఆ పావురానికి? చూడండి, ప్రయత్నించింది. ఏది విశ్రాంతి కావాలని ఎత్తుకుంటూ వెళ్ళిందో బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. 8వ అధ్యాయం 9వ వచనం కలిసి చదువుదాం. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలను అతని యొద్దకు తిరిగి, అది స్థలము దొరకలేదంట. ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తుంది. జెనసిస్ చాప్టర్ 8:9 అందుకని చదువుదాం. బ్యూటిఫుల్ వర్డ్. But the dove found, English please. But the dove found no rest for the sole of her feet. విశ్రాంతి దొరకలేదంట. అంటే దేని కొరకు వెళ్ళింది బయటికి? విశ్రాంతి దొరుకుతుందేమో అని వెళ్ళింది. తన పర్యవేక్షణ లేదా తన యొక్క ప్రయాణానికి లక్ష్యం ఏంటంటే విశ్రాంతి దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళ్ళిందంట. నా కాళ్ళు మోపేంత స్థలమన్నా ఉంటుందా అని వెతుక్కుంటూ వెళ్ళిందంట. ఆ కాళ్ళు మోపే స్థలము దొరకకపోగా బైబిల్ సెలవిస్తుంది, కనీసం తన ప్రాణం కానీ కాళ్ళు కానీ చోటు, కనీసం విశ్రాంతిని నిలుపుకునే స్థలము దొరకలేదు. షీ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ రెస్ట్, బట్ షీ డింట్ ఫైండ్ ఎనీ రెస్ట్. అదే కాకి అయి ఉంటే, కాకి ఎక్కడైనా చచ్చిపోయిన శవాలు దొరుకుతాయి, ఎక్కడైనా తినడానికి ఆహారం దొరుకుతుంది. కానీ ఈ పావురం ఒకసారి రక్షించబడింది, ఏది పడితే తినడానికి నోచుకోలేదు. మనలో చాలాసార్లు రక్షించబడిన తర్వాత యూ షుడ్ కమ్ బ్యాక్ టు ద ప్లేస్ వేర్ యూ బిలాంగ్. యూ కాంట్ కీప్ ఫ్లయింగ్ ఇన్ ద ప్లేసెస్ ఆఫ్ విల్డర్నెస్ అండ్ ఎరిడ్ జోన్స్. తిరుగుతా ఉంది. అయితే మత్తయి సువార్త 11:20 రాస్తుంది, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి. సౌలు పౌలుగా మార్చబడక ముందు ఎంతో గొప్ప జ్ఞాని. వాస్తవంగా చెప్పాలంటే గమాలియలు పాదములు ఎందనే ధర్మశాస్త్ర బోధన పొందినవాడు, ఆ దినాల్లో PhD పొందినవాడు. ఈజ్ ద నంబర్ 1 ఇంటెలెక్ట్ ఆఫ్ దోస్ టైమ్స్. అట్లాంటి
జ్ఞానవాక్కు గలవాడు, పరిశోధన పటిమ గలవాడు, ఆ ఇంటలెక్చువల్ రీసెర్చ్ స్కాలర్లీనెస్ ఉన్న ఆ యొక్క పౌలుగా మార్చబడిన తర్వాత 1 తిమోతి 1:15 చూస్తే ఏమంటున్నాడు చూడండి. లెట్స్ టర్న్ బైబిల్స్ టు 1 తిమోతి చాప్టర్ 1:15. ఇప్పుడు నిజమైన సత్యాన్ని గుర్తెరిగిన ఆ పౌలు భక్తుడు రాస్తుంటాడు, పాపులను రక్షించే క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను. చూడండి, జ్ఞానం ద్వారా, ఇంటెలెక్చువల్ కోషెంట్ ద్వారా ఎలాగైనా సరే రక్షణ పొందుకోవాలని ప్రయత్నించాడు. నిజమైన విశ్రాంతి దొరుకుతుందని ప్రయత్నించాడు. ఈ లోకంలో రక్షణ ఎక్కడ దొరుకుతుందని ప్రయత్నించాడు. చివరికి అంటాడు, రక్షణ పాపులు రక్షించటకు క్రీస్తు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు, ఇది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది, అట్టి వారిలో నేను. చాలాసార్లు సంసోను నిజమైన ప్రేమ కొరకు వెంపర్లాడుతూ బైబిల్లో చూస్తే ప్రతి ప్రాంతంలో ప్రేమ 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 అని ప్రేమ పిపాసిగా కొట్టుకొని తిరిగిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే సంసోనే. చివరికి ఆ ప్రేమలోనే గుండె పగిలిన వాడిగా, కళ్ళు పీకబడిన వాడిగా, చివరికి విషాద ఛాయలు అలుముకున్న ఏకైక వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయాడు. ఈరోజు పౌరమ దేని కొరకు ఎగిరి వెళ్తున్నాం? దేని విగ్రహం చేసుకున్నాం? దేని విగ్రహం చేసుకొని ఏ భద్రత, ఏ విడుదల, ఏ సమృద్ధి కావాలని ఎగురుతూ వెళ్ళావో చివరికి ఏం దొరికింది నీ జీవితంలో? డిడ్ యు రియలీ ఫైండ్ ద ట్రూ సాటిస్ఫాక్షన్? డిడ్ యు రియలీ ఫైండ్ ద ట్రూ పీస్? సొలొమోను వాస్తవంగా దేవుని ఆ యొక్క దావీదు యొక్క కుమారుడైన సొలొమోనుకి దేవుడు సమృద్ధిని ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, పేరు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు. ఏమి ఇవ్వలేదో అన్ని ఇచ్చాడు. అని అంటాడు, నాకు ఇంకా తెలుసుకోవాలంది, ఇంకా పొందుకోవాలంది, ఇంకా సమృద్ధిని తెలుసుకోవాలందని చెప్పి ప్రసంగంధం 2:2 చూడండి. భూమి కింద, సూర్యుని కింద, ఆకాశం కింద, భూమి మీద, ఇంకా అంటాడు నేను అన్ని ప్రయత్నిస్తానని చెప్పి ఒకరోజు లాఫ్టర్ క్లబ్లో జాయిన్ అయ్యాడట. ఆయన లైవ్గా కామెడియన్లను పిలిపించుకున్నాడట. కామెడియన్లను పిలిపించుకొని కళ్ళ ముందే ఆయనకి ఏ హ్యాపీనెస్ కావాలంటే, ఏ నవ్వు కావాలంటే, ఏ చిరునవ్వు కావాలంటే ఆ సంతోషం కొరకు ప్రయత్నించడం కొరకు ఇష్టపడ్డాడంట. చూడండి ఏమంటున్నాడు. ప్రసంగంధం 2:2 కలిసి చదువుకుందాం. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎక్లీషియాస్టస్ చాప్టర్ 2:2. నవ్వుతో నీవు వెర్రిదానవనియు, సంతోషముతో నీ చేత కలుగున్నది ఏమనియు నేను అంటిని. అబ్బా, నవ్వుతో నింపుకుందాం అనుకున్నాడు, సంతోషంతో నింపుకుందాం అనుకున్నాడు. లాఫ్టర్ క్లబ్స్ అన్నీ కూడా ఆరంభించుకున్నాడు. కామెడీ షోలు లైవ్గా తన ప్యాలెస్లో ఆర్టిస్టులను పిలిపించుకున్నాడు. ప్రతిరోజు వాళ్ళు పాపం కొత్త కొత్త స్కిట్లు రాసుకోవాలి, కొత్తగా లాఫ్టర్ షోస్ అన్నీ కూడా వారికి ప్రజెంట్ చేస్తుండాలి. బహుశా మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్ షో అని, సిట్కామ్ ఫ్రెండ్స్ షో తెలుసా అండి? ఉందా? పిక్చర్స్ ఉన్నాయా? ఆ ఫ్రెండ్స్ షోలో ప్రధాన కమెడియన్గా ఎంతో అద్భుతమైన నవ్వుల హరివిల్లును ప్రపంచానికి పరిచయం చేసి, వాస్తవంగా నవ్వు అంటే ఇలా ఉండాలి, సంతోషం అంటే ఇలా ఉండాలి, హ్యాపీనెస్ అంటే ఇలా ఉండాలని ప్రపంచంలో అంతగా మిలియన్లు వ్యూస్ పొందిన అతి గొప్ప సిట్కామ్ కామెడీ షోకి ఆయనే కర్త, ఆయనే కర్మ, ఆయనే క్రియ. అలాంటి ఆ వ్యక్తి ఒకరోజు ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటాడు, చివరికి నవ్వించి నేను ఎంతో ఆశపడ్డాను, కానీ చివరికి అదే నాకు స్ట్రెస్గా మారిపోయింది. ఎంతగా స్ట్రెస్ మారిపోయిందంటే అందరి నవ్విస్తున్నాను కానీ లోపల నేను ఏడుస్తూ ఉన్నాను. తన పేరు మాథ్యూ పెర్రీ, స్క్రీన్లో చూడొచ్చు. 1969 నుంచి 2023 సంవత్సరం, లాస్ట్ ఇయర్. చివరికి తను ఆ ఫేక్ వరల్డ్ నవ్వించి ఆయనకు స్ట్రెస్ లాగా మారిపోయి 6000 టైమ్స్ డీఅడిక్షన్ ప్రోగ్రామ్స్కి జాయిన్ అయ్యాడు. 6000 టైమ్స్. అలాగే 15 టైమ్స్ రీహాబ్కి వెళ్ళాడు. సుమారు $9 మిలియన్ల ఖర్చు పెట్టి తిరిగి నేను సామాన్య వ్యక్తిని అయితే బాగుండు అని ఆశపడి ఏ డ్రగ్ అయితే ఇష్టం వచ్చినట్టు కన్జ్యూమ్ చేస్తూ వచ్చాడో, కీటమైన ఓవర్డోస్తో సడన్గా చనిపోయాడు. చాలా చిన్న వయసులో మరణించాడు. మాథ్యూ పెర్రీ అని. ఫ్రెండ్స్ షో ఎంతమంది తెలుసండి? ఈ షో నెక్స్ట్ జనరేషన్ బాగా తెలుసు. సొలొమోను అంటాడు, రండి ప్రసంగగ్రంథం 2వ అధ్యాయం, ప్రసంగగ్రంథము 2వ అధ్యాయము, అందరం కలిసి 2వ వచనం 3వ వచనం చదువుదాం. అన్ని చదువుతా అంటాడు, అందరం కలిసి చదువుదామండి. నవ్వుతో నీవు వెర్రిదానవనియు, సంతోషముతో నీ చేత కలుగుదని ఏమి అని నేను అంటిని. నా మనసు ఇంకను జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి
నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరచుకొందుననియు మతిహీనమత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన. 4వ వచనం, అది సరిపోదు అన్నట్టు తాగుడు, తర్వాత డ్రగ్స్, తర్వాత నా శరీరానికి ఏది ఆనందం కలిగితే అవన్నీ ప్రయత్నించాడు. చివరికి ఇది కాదని రియల్ ఎస్టేట్లో దిగాడట. రియల్ ఎస్టేట్ దిగి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకోవడం ఆరంభించాడు. నేను గొప్ప పనులు చేయబోవని అనుకుంటే నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని ద్రాక్ష గార్డెనింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. హార్టికల్చర్ స్టార్ట్ చేశాడు. గార్డెనింగ్ ట్రై చేశాడు. ఇలా కాదని చెప్పి వృక్షములు నారుమళ్లను నీరుపారుటకై నేను చెరువులను త్రవించుకొని ఇరిగేషన్ స్టార్ట్ చేశాడు. ఇరిగేషన్ అంతా కూడా విప్లవాత్మకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కూడా మోడర్నైజ్ చేశాడు. చివరికి 7వ వచనం, పనివారు పనికత్తెలు సంపాదించుకుంటే నా ఇంట పుట్టిన దాసులు నాకుండి యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పనులు పశుల మందలను గొర్రెమేకలను బహు విస్తారముగా. 9వ వచనం, నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరకు సంపత్తును కూర్చుకొంటిని. యాంటిక్ పీసులు, రేర్ మోడల్స్ అన్నీ తెచ్చుకున్నాడు. తర్వాత నేను గాయకులను, తనకి ఏ పాట ఏ జానర్ కావాలంటే ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ తెచ్చుకున్నాడు. మనుషులు ఇచ్చేయించు సంపదను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటే. 9వ వచనం, నా కనులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. ఏది కావాలంటే రీల్స్ అలా ఇలా అనుకుంటే వెళ్ళిపోయాడంట. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. మనకు ఫోన్ ఇచ్చాడు సాతానుడు. సొలొమోనుకి పాపం ఏ రీల్ చూడాలనుకుంటే మనసులో నాకు ఇది బాగా ఇంకోటంటే నెక్స్ట్ వెంటనే వాళ్ళు పర్ఫామ్ చేయాలి. ఒక్కొక్క జానర్ ఆర్టిస్టులు అందరూ కూర్చొని ఉండాలి. పాపం వాళ్ళకి ఎంత టెన్షన్ కదండి. మనోడు మనసులో ఏం వస్తే అది యాజిటీస్గా వాళ్ళు ఏం చేయాలండి. మ్యూజిక్ కానీ, రీల్స్ కానీ, జోక్స్ కానీ, కామెడీస్ కానీ, షోస్ కానీ. ఈరోజు రీల్స్లో మనం ఏం చూస్తాం అంతా కూడా వాళ్ళకి పాపం లైవ్ రీల్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నారంట. ఇప్పుడు లాస్ట్కి 10వ వచనం అందరం కలిసి, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులంటే నాకు కలిగిన భాగ్యము. 11, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతే నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనది గాను. ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు. రాజు తర్వాత రాబోవాడు ఇది వరకు జరిగిన దాని విషయం నిమిత్తం ఏమి చేయను అనుకొని నేను జ్ఞానము వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము ఎంత ప్రయోజనకరమో అని నేను తెలుసుకున్నాను. అందరం కలిసి 14, జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటినందు నడుచుకున్నాడు, ఆయనను అందరికీ ఒకటే గతి సంభవించినని నేను గ్రహించితిని. కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించిన కనుక నేను అధిక జ్ఞానం ఏల సంపాదించితినని నా హృదయం అందు అనుకుంటుని ఇదియు వ్యర్థమే. ఇప్పుడు లాస్ట్కి 16వ వచనం అంటాడు, బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులు గూర్చి జ్ఞాపకమైనటికి ఉంచబడదు. రాబో దినంలో వారందరూ మరోబడినట్లే ఉందురు. జ్ఞానులు మృతి నొంది విధమెట్టిదో, బుద్ధిహీనుల మృతి నొందు విధమట్టిదే. ఇది చూడగా అందరం కలిసి ఒక్క మాట చదివి ముందుకెళ్ళాం. అన్నీ చూసిన తర్వాత తన మీద తనకు అసహ్యం వస్తుందంట. చూడండి, లైఫ్లో దిస్ ఈజ్ అల్టిమేట్ సైకిల్ ఆఫ్ ఆల్ ద రీసెర్చ్ దట్ హ్యాపెన్స్. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ వర్స్ 17. ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించను, అంతయు వ్యర్థము కానీ ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా కనబడను గనుక బ్రతుకుట నాకు అసహ్యమైన. హీ స్టార్టెడ్ ఫీలింగ్ అవర్సివ్ అబౌట్ హిస్ లైఫ్. ఇంగ్లీష్లో చాలా ఘోరంగా రాస్తుందన్నమాట. హీ ఫెల్ట్ ఇట్ వాజ్ అ వెక్సేషన్ ఆఫ్ స్పిరిట్. దేర్ ఫోర్ ఐ హేటెడ్, చదువుదాం అందరం కలిసి. Therefore I hated life, because the work that is wrought on the sun is grievous unto me, for all is vanity and vexation of spirit. అన్నీ చేసి హృదయం వెక్స్ అయిపోయిందంట, విరక్తి చెందిందంట, చచ్చిపోదాం అనిపించిందంట. జీవితాన్ని హేట్ చేయడం ఆరంభించాడంట. ఇన్ని ఉంటే జీవితాన్ని ఇష్టపడాలి కదా. ఓ పావురమా సొలొమోను, ఎగిరి విహారాలు ఎంత అద్భుతంగా ఎగిరావు కదా, ఈరోజు నీకేం పొందావంటే అంటాడు, సూర్యుని కింద ఇంత ఎగిరి చివరికి చేసిన పనులని నా తర్వాత ఆ ముందు వచ్చిన చివరికి నా మీద నాకేమొచ్చింది, అసహ్యం వచ్చింది, నా మీద నాకు విరక్తి చెందింది, అంతయు వ్యర్థమని చెప్పి నా బ్రతుకే నా మీద నాకేమొచ్చింది, అసహ్యమాయను.
ఈరోజు చాలామంది తెలియక ఎటు పరిగెడుతున్నావో తెలియదు.